గుడ్ మార్నింగ్ ప్రదీప్ గారు. గుడ్ మార్నింగ్ జగదీష్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నా? నేను బాగున్నాను. సో రీసెంట్గా మన పాడ్కాస్ట్ వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత నా ఫ్రెండ్ ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, ఎస్పెషల్లీ మిమ్మల్ని అడగమని. మిమ్మల్ని అడగమని. సో తన దగ్గర రీసెంట్గా తను ఏదో సేల్ చేసి ఒక 20-30 lakhs లిక్విడ్ క్యాష్ పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ ఏమంటారు, ఏదో ఇల్లు కొనమనో లేదంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయమనో చెప్తున్నారు. సో తను ఒక ఫినాన్షియల్ గురు వీడియో యూట్యూబ్లో చూసి ఆయన ఏం చెప్పారు అంటే, ఇలా అసెట్స్ మీద వాటి మీద ఇంటికి వాటికి డబ్బులు వేస్ట్ చేయకండి, దాన్ని ఎక్కడైనా ఫినాన్షియల్ అసెట్స్లో పెట్టి దాని నుంచి ఒక ప్రాఫిట్ తీసుకొని రండి అని అన్నారు. ఫైనల్లీ వీడియో ఎండ్కి వచ్చేసరికి ఇంత ప్రాఫిట్ తీసుకున్న తర్వాత ఈ డబ్బులు ఏం చేయాలని అడిగితే మళ్ళీ అప్పుడు తీసుకెళ్ళి ఇల్లే కొనమని అన్నారు. సో తనకు అర్థం కాలేదు. మీరు దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ఒక మంచి సినారియో ఇది. ఎందుకంటే యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ హార్డ్ అసెట్స్ మీద కన్నా ఫైనాన్షియల్ అసెట్స్ మీద పెట్టమండి. సో ఇంత ఎక్స్ ఇన్ని టైమ్స్ వస్తుంది మీకు ప్రాఫిట్ లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అనేది చెప్తారు. అలా బాగుంటుంది. తర్వాత మీరు అన్నట్టు ఎలా ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు అసెట్ని. మీరు సంపాదించారు, యూ గాట్ సమ్ ఎక్స్ రిటర్న్స్, అంటే ఒక 1 crore పెట్టండి, 10 crores వచ్చింది అనుకుందాం, ఓన్లీ జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్. సో 10 crores వచ్చింది, ఏం చేద్దాం అనుకున్నప్పుడు మనిషికి ఎవరికన్నా సరే మళ్ళీ కొంచెం లావిష్గా ఉందామని అనిపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేదే మన లివింగ్, మళ్ళీ హౌస్ మీద పెట్టాలి, లేదా లావిష్ హౌస్, ఇంకా బిగ్ లార్జ్ క్యాపిటల్ ఉంది కాబట్టి, లేదా హాలిడేకి వెళ్ళండి అని చెప్తారు, లేదా మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయండి. సో టేక్ అవుట్ ద ప్రాఫిట్ బయట తీసుకోండి, దేంతో ఇచ్చేయండి, మళ్ళీ ఇది చెప్తారు. సో ఇక్కడ కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది అందరికీ. మొదట్లో మీరు వద్దన్నారు, ఇన్వెస్ట్ చేయండి అన్నారు, వచ్చిన దాంతో ఓకే వాట్ ఎవర్ యూ లైక్ అని చెప్పుంటారు నాకు తెలిసిన. సో చెప్తారు. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే అందరికీ ఏమనిపిస్తుంది, ఇదేంటి మొదట్లో ఈయన ఎలా చెప్పారు, ఇప్పుడు మీ ఫ్రెండ్కి వచ్చిన డౌటే చాలా మంది వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఇదేంటి అసెట్ ఎంజాయ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ వయసు 25 ఏళ్ళు 30 ఏళ్ళ లోపు ఉంది అనుకుందాం. అసెట్ ఈరోజు కొనుక్కుంటాడు, సే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు సిటీలోనో లేదా అతనికి నచ్చిన ప్లేస్లో, సిటీలో కొన్నాడు. ఇంత రెంట్ సేవ్ చేసుకోవచ్చును, లేదా ఇంత ఈఎంఐకి నా శాలరీ ఇప్పుడు ఇంత ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఒక 20 ఏళ్ళ పాటు నేను పెడితే ఇంత ఈఎంఐ వస్తుంది, దాంతో నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో మిగతా డబ్బులు ఏదన్నా డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటే కనుక సిప్ చేసుకుంటాను. ఇది నార్మల్ ఒక 25 to 30 years మధ్యలో ఉన్న ఒక డీసెంట్లీ ఎర్నింగ్ పర్సన్ గురించి చెప్తున్నాను. అంతవరకు ఆలోచిస్తారు. మీరు అన్నట్టు ఏదైనా కార్పస్ ఉంది, ఒక 10 లక్షలు వచ్చింది, 20 లక్షలు వచ్చిందంటే అప్పుడు ఇల్లు గురించి ఆలోచిస్తాను. ఇది ఇండియన్ మెంటాలిటీ. ఇండియన్ నుంచి రెండు బయట తీయలేమండి. ఒకటి మనం కొనే బంగారం, రెండోది ఇల్లు. ఇది మన పేరెంట్స్ కానీ ఎవరన్నా సరే కాదన్నా ఒప్పుకోరు, ఎవరు కాదన్నా. రేపు మీరు పేరెంట్ అయినా ఇదే చెప్తారు, ముందు ఇల్లు కొను, తర్వాత ఇంట్లో కావాల్సిన బంగారం కొను అంటారు. ఎందుకంటే అండి, ఇండియా ఈజ్ ఎ థ్రిఫ్ట్ డ్రివెన్ ఎకానమీ. అంటే మనం సేవింగ్స్ ఫస్ట్ చేస్తాం. మిగతా కంపెనీస్ క్రెడిట్ డ్రివెన్ సొసైటీస్, అంటే వాళ్ళు ఖర్చు ఎక్కువ పెడతారు. మీరు అమెరికాలో వెళ్తే అంతా క్రెడిట్ కార్డ్, వాడు ప్రతి ఒక్కడి మీద ఇంత అప్పు ఉంటుంది. మనకి గవర్నమెంట్స్ అప్పు చేసి నేను ఎత్తి మీద ఇంత ఉంటుందని చెప్తాయి. దాంతోపాటు మనం ఏం చేస్తాము, మనం ఎంత అప్పు చేసినా కొంత సేవ్ చేయని మన పేరెంట్స్. ఇది ఒక కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న దీన్ని మనం ఆపం. రేపొద్దున మీరు ఆపరు, నేను ఆపను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బేసిక్ ఫండ్. ఇది సొసైటీ గోల్స్ అనుకుందాం మనం మాట్లాడుకోవడానికి. ఫైనాన్షియల్ గోల్స్ కన్నా సొసైటీ కోసం చేయాలి. లేకపోతే మీ ఫ్రెండ్కి ఇల్లు లేకపోతే పెళ్ళి అవ్వకపోవచ్చు. ఇదొకటి మేజర్ ప్రాబ్లం మన దగ్గర. సో ఇది వస్తుంది, ఇల్లు లేదా అయితే పెళ్ళి. ఇప్పుడు లేదండి నేను పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేశాను, ఒక 10 లక్షలు అక్కడ ఉంది, ఒక 10 ఏళ్ళలో అవుతుంది అంటే అప్పుడు వెళ్ళనిస్తాను అంటాడా? అంతే కదా. అప్పుడు వచ్చి సో కొన్ని బేసిక్స్ అంటే మన లైవ్లీహుడ్, మనం ఏంటంటే హ్యూమానిటీ షుడ్ ఎవాల్వ్. నెక్స్ట్ జనరేషన్ రావాల్సిందే
అది బేసిక్. అండ్ ఆల్సో ఆ టైంకి ఇప్పటికి ఈరోజు ఆ ఫ్లాట్ వాల్యూ ₹1,00,00,000 అయితే 10 ఏళ్ళ తర్వాత అది ఎంత అయితే మనం ఇన్వెస్ట్ చేసి దాన్ని రిటర్న్స్ తీసుకొస్తామో అదే అమౌంట్కి ఇది కూడా అయిపోవచ్చు. అది అది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏరియా బట్టి. మీరు జూబ్లీహిల్స్లో ఒక ₹1,00,00,000 ఈరోజు చెప్పారు అనుకుందాం ఫ్లాట్ వాల్యూ, 3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అదే ఫ్లాట్ పెరుగుతుంది. 5 కోట్ల 6 కోట్ల అయిపోతుంది. 5 కోట్ల డిమాండ్ 2 కోట్లన్నా అవుతుంది. అవును. 2 కోట్లు లేకపోతే కనీసం 50% అప్రిషియేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇన్ఫ్లేషన్ తీసేస్తే ఒక 10% దాంట్లో తీసేయచ్చు, 15% తీసేయచ్చు. పోనీ మీకు వచ్చిన పెరిగంటే ఎంతో కొంత అప్రిషియేషన్ అయితే అవుతుంది. అంటే మీరు మళ్ళీ డిస్పోజ్ చేసేద్దాం అనుకున్నా. రెండోదండి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ చేయాలి. ఇప్పుడు మీరు 20 లక్షలు మీ జేబులో ఉన్నాయి, ఒక 80 లక్షలు బ్యాంక్ లోన్ వస్తుంది, ₹1,00,00,000 మనం హోమ్ లోన్ తీసుకున్నాం. అది ఒక 30% అప్రిషియేట్ అయింది. ఓకే, ఫర్ సమ్ రీజన్స్ మీరు అమ్మేసినా కూడా ఇంట్రెస్ట్ 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో ఎంత కవర్ అయిందో చూసుకుని మీకు కొంత అమౌంట్ అయితే చేతికి వస్తుంది, విచ్ ఇస్ గ్యారంటీడ్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్, ఇన్ఫ్లేషన్ తీసారు. ఓకే, ఒక లంసమ్ అమౌంట్ మళ్ళీ తిరిగి వస్తుంది. లేదా మీ క్యాపిటల్ అయితే తక్కువకే తప్పం కదా. అవును, కొంచెం ఇంట్రెస్ట్ కవర్ అయ్యేదే చేసుకుంటాం. ఒకటి. రెండోది, ఇదే ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? 20 లక్షలు చేస్తున్నారు. ఇక్కడ ఎంత చేస్తున్నారు? ₹1,00,00,000 చేస్తున్నారు విత్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ 20 లక్షలు చేస్తున్నారు. 20 లక్షలది పోనీ ఎవరో చెప్పినట్టు 10 టైమ్స్ అయింది అనుకో, నేను చెప్పట్లేదు, 10 టైమ్స్ అయింది అనుకో, అంటే 2 కోట్లు అయింది. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఇదే బంద్ చేసి 2 కోట్ల ఫ్లాట్ కొందామని వెళ్తారు, మీకు అమ్ముతారు, 10 ఏళ్ళు ఓల్డ్ ఫ్లాట్ వస్తుంది. అవును, కొత్తదైతే రాదు. సో మీరు ఏం మిస్ అవుతున్నారు? మీ ఓనర్షిప్ మిస్ అవుతున్నారు. అవును, ఒకటి అదే ఫ్లాట్. సో ఎవరైతే అక్కడ 80 లక్షలు అయితే బ్యాంక్ అయితే లోన్ కదా, ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. అంతే. బ్యాంకు కూడా ఏం చేస్తుంది? రియల్ ఎస్టేట్ అని అందుకే అంటారు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు భరోసా ఉంది. సో ఈ భరోసా ఇన్వెస్టింగ్లో ఎంత ఉంది? సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అని మనమే చెప్తాం, ఈ వీడియో కింద కూడా రాస్తాం. అవునా? అక్కడ రిస్క్ లేదు కాబట్టి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇస్తాం. బ్యాంక్ ఇంట్రెస్ట్ వడ్డీకి ఇచ్చిన అంతే 8.5కో 9%కో వడ్డీకి ఇస్తాం. అంటే రిస్క్ లేనిది కాబట్టి ఇక్కడ మనం రిస్క్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఇక్కడ మనం ఒక లైబిలిటీ కొంటున్నారు, ఇలా రకరకాల పదాలు ఉపయోగిస్తారు. మీరేమీ అసెట్ కొనట్లేదు, లైబిలిటీ కొంటున్నారు, వాస్తవమే కాదన్నాం. కానీ మీరు అందులోనే ఉంటే చాలా ఏమంటారు దాన్ని, సైకలాజికల్గా కూడా చాలా పంపింగ్ అవుతుంది. సో మీ ఏమంటారు, ఇది నాది అని ఒక భావన ఉంటుంది. ఇది నాది, రేపు ఈ సొసైటల్ గోల్స్, ఇల్లు ఉంటేనే పెళ్ళి అవుతుంది. రైట్, రేపొద్దున కోని ఇప్పుడు చేసేసుకున్నారు, రేపొద్దున వచ్చాక ఇల్లు కొందామండి, రేపొద్దున ఇంకొకళ్ళు ఎవరు వచ్చి ఇంకా ఇల్లు లేదా. ఇప్పుడు స్టార్టప్స్ వస్తాయి, ఎంఎస్ఎంఈ పెడతారు, లేదా మీరు ఒక ఫ్యాక్టరీ పెడతారు, రేపొద్దున జాబ్ మానేస్తారు, ఏదో ఇన్వెస్ట్ చేసి ఫ్యాక్టరీ పెడతారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్ బ్యాంకర్, మీరు వెళ్ళేది బ్యాంక్కే కదా. ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇల్లు ఉందా? వద్దు సార్, 20 ఏళ్ళ తర్వాత వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది లంసమ్ నాకు? సో మీరు ఏం లూజ్ అవుతున్నారు? నేను మానిటరీ మాట్లాడట్లేదు, మానిటరీ పరంగా చూస్తే ఇది చూస్తే ఫైనాన్షియల్ లయబిలిటీ అన్ని టర్మ్స్ ఇస్తున్నారు, కానీ ఇది ఫ్యాక్ట్స్, ఇవి ఫ్యాక్ట్. ఎవరన్నా సరే మీరు చూడండి, ఒక పర్సనల్ లోన్ అప్లై చేయండి మీరే, ఒక యాజ్ ఏ ఎంప్లాయీ, దాంట్లోనే క్లియర్గా ఉంటుంది. అవును, ఇల్లు ఉందా? ఇల్లు ఉంటే మీ ఇంట్రెస్ట్ రేట్ ఒకటి ఉంటుంది, ప్రీమియం. అందుకే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. 0.5 పెరగచ్చు, 0.25 పెరగచ్చు, ఎంతైనా పెరుగుతుంది. చేంజ్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇల్లు అవసరమా లేదా? ఇల్లు అవసరమే అండి. అదే ఒకటి. ఇంకొకటి, 20 ఏళ్ళ తర్వాత లేదా 20 ఏళ్ళ తర్వాత మీరు ఇదే సిప్లో సిస్టమేటిక్గా కనుక అటు ఈఎంఐ పే చేసుకుంటూ కొంత ఇన్కమ్, ఏమంటారు, అదర్ ఇన్కమ్ అనుకోండి, లేదంటే ఇంకొక కొంత సేవింగ్స్ నుంచి, మీ డిస్పోజబుల్ ఇన్కమ్ నుంచి మీరు సిప్ చేయగలిగితే అప్పుడు అదే కార్పస్ వస్తుంది. ఆయన చెప్పినంత రాకపోవచ్చు, బట్ సమ్ మంచి అమౌంట్ వస్తుంది. అట్లీస్ట్ ఈ లైబిలిటీ అయితే కవర్ చేయగలం కదా, లైబిలిటీ కవర్ చేయొచ్చు. మీరు అప్పుడు ఆ బర్డెన్ తగ్గించుకోవచ్చు. నేను అనేది ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ పర్సన్ గురించి మాట్లాడుతాను. అవును, నేను హూ హాజ్ కార్పస్ ఆఫ్ 1 crore 2 crores ఉంది, నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, లేదా పేరెంటల్ హౌస్ ఉంది, ఇలాంటి వాళ్ళే
ఇప్పుడు ఇల్లు అవసరం అనేది అంతే కదా, ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు ఇంకొక ఇల్లు గురించి ఎందుకు ఆలోచిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడదామని చూస్తారు. ఆ ఇల్లు మార్గేజ్ చేసి మీకు ఇన్వెస్ట్ చేస్తారు. అవును, అప్పుడు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, ఉంది కదా ఇల్లు. అంతే కదా, అప్పుడు ఇల్లు అవసరమే కదా. ఇప్పుడు 2-3 ఇల్లు అయితే కొనుక్కోరు కదా ఎవరు. ఇంకా మీరు ఇది కూడా వినే ఉంటారు కొంతమంది, హైదరాబాద్లో లేదా సిటీలో ఇల్లు కొనడం కన్నా ఊర్లో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకు, నేను రిటైర్ అయిపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతా. 60 ఏళ్ళు కాదండి, 55 ఏళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయి. పరిగెత్తుకొని వస్తారండి సిటీకి, విలేజ్ నుంచి రాలేరు కదా, అంత అవుతుంది, అంతా అయిపోతుంది. ఆ ఎసెట్ దారిలోనే ఎసెట్ కొనేది ఎంజాయ్ చేయడానికి. అవును, అది ఇప్పుడు కొన్నా 2 కోట్లు పెట్టుకున్నా 10 లక్షలు పెట్టుకున్నా ఎంజాయ్ చేయడానికి. అవును. ఫస్ట్ మీ ఫైనాన్షియల్ మీ గోల్స్లో ఈ గోల్ని ఎందుకు మనవాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు ప్రాజెక్ట్ చేశారంటే ఇదే రీజన్. ఫస్ట్ అది ఇట్ గివ్స్ ఎ సెక్యూరిటీ. అవును, రేపు పొద్దున్న అత్యవసరం వచ్చింది, ఇల్లు ఉంది, ఒక 10 లక్షలు పట్ల నాకు, మీరు ఎన్ని లిక్విడ్ అసెట్స్ ఉన్నా సరే మీకు అర్ధరాత్రి కూడా మీకు గోల్డ్ మీకు డబ్బులు ఇస్తుంది. అవును, కరెక్ట్. ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చిన అవునా కదా, ఆలోచించగానే ముందు మనకి ఈజీగా లిక్విడ్ అయిపోతుంది. మీకు కరోనాలో చూడండి, ఓకే మన మార్కెట్స్ బాగానే పెర్ఫామ్ చేసి ఎక్కువ మంది వచ్చారు, బాగుంది. కానీ సేవింగ్స్ లేని వాళ్ళు ఏం చేశారు, అక్కడ చేయని వాళ్ళు ఏం చేశారు, ఇంట్లో ఉన్న గోల్డ్ మీరు చూసారు లేదో, బ్యాంక్స్ ముందు లైన్లు కట్టారు. అవును, ఆర్ ప్రాపర్టీస్, ఎందుకంటే వాళ్ళకి ఈఎంఐలు హిట్ అవుతున్నాయి, ఇంకోటి వస్తుందని చెప్పేసి ఈ గోల్డ్ లోన్స్కి వెళ్ళి తీసుకున్నారు. ఎందుకంటే తక్కువ వడ్డీ అండ్ 60% ఇంకా 40% మన సెట్ ఉంది. అవును, అమ్మినా ఇంకా 40% వస్తుంది. అప్పుడు అమ్మేస్తున్నారు కూడా, ఈవెన్ బ్యాంక్ లోన్ కట్టలేకపోతే. సో ఇంకా 40% ఎసెట్ ఉంది. సో సంథింగ్ విల్ గెట్ బ్యాక్. సో ఇదంతా అదే చెప్తున్నాను, మంది థ్రిఫ్ట్ డ్రివెన్ సొసైటీ. ముందు సేవ్ చెయ్యి, తర్వాతే ఖర్చు పెట్టు. అవును. సో ఈ సేవింగ్లో ఈ లెగ్లో ఉన్నాయి అది. ఆ ఖర్చు పెట్టే లెగ్లో ఇంత డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటుంది, అక్కడి నుంచి సేవింగ్ చేసి అక్కడి నుంచే మీరు సిప్పులు చేసుకోండి, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది అంటే దానికి ఏం చేశారు, ఇంకా దీనికోసం అంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం అని చెప్పేసి, లేదా ఫ్యూచర్ షాక్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. వాళ్ళ కోసం ఏం చేశారు, మీరు ఈ ఒక్క ఇన్కమ్ అంటే ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకండి, ఇంకోటి చేయండి. అందులో కొంతమంది ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎవరికైతే మంచి కార్పస్ ఉందో ఇందులోంచి కూడా మంత్లీ రిటర్న్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇది ఈ లెగ్, ఇది ఈజ్ నాట్ ఈక్వల్ టు దిస్, ఇది డిఫరెంట్. దీని ఫండమెంటల్స్ వేరు, ఫండమెంటల్స్ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో ఎప్పుడైతే మీరు మంచి కార్పస్ అయ్యారనుకో, మీరు ఆల్రెడీ 40 క్రాస్ అయిపోతారు. ఎగ్జాంపుల్కి అంతే, ఎన్నెల్లో ఎంజాయ్ చేస్తారు ఎసెట్ని, పోనీ ఎంజాయ్ చేస్తారు. ఎవరికోసం ఇస్తారు ఎసెట్ని, నెక్స్ట్ జనరేషన్ కోసం. సో అక్కడ అది మీ టోటల్ బ్లాక్ అన్నమాట. ఇది అందరూ ఇటే ఇది వేరు అది వేరు, ఈ రెండు కలుపుతున్నారు. మీ ఫ్రెండ్ కూడా అలాగే అర్థం చేసుకున్నారు. అదే అదేంటి ఫస్ట్ ఇది చెప్పాడు, తర్వాత మళ్ళీ అది చెప్పాడు అంటే ఈ లెగ్ వేరండి. రైట్. సో ఫస్ట్ మీ గోల్స్ పెట్టుకుంటే అది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దేని గురించి ఆలోచించగలరు, అమ్మ నాన్న ఒక ఇంట్లో ఉన్నాం, నా ఇల్లు ఎవరు, నేను సేఫ్గా నా ఇంట్లో నేను ఇంకెవరు. ఎమర్జెన్సీ వచ్చింది, ఇల్లు పెరిగినప్పుడల్లా నాకు ఒక ఎక్స్ట్రా ఎగ్జాంపుల్కి ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, ఒక టాప్అప్ లోన్ వస్తుంది, మార్ట్గేజ్ లోన్ వస్తుంది. అవును, రైట్. పెరిగినప్పుడల్లా లేదో ఇంకొక అసెట్ ఏదో దొరుకుతుంది, హార్డ్ అసెట్ గురించి మాట్లాడాలి. కొంత మార్ట్గేజ్ చేసి దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా మీరు చెప్పినట్టు మళ్ళీ ఇటువైపు మన స్టాక్ మార్కెట్ వైపు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అవును. సో అండర్లయింగ్ అసెట్ హౌస్ ఉండాలి. ఆ తర్వాత మీరు పెద్ద హౌస్ కొనుక్కోండి, లావిష్ కోసం ఐలాండ్ కొనుక్కోండి, మీకు వచ్చే ఇదైతే ఉండాలి. మీకు వాళ్ళు చెప్పే 10Xలో ఐలాండ్ వస్తే కొనుక్కోండి. బట్ ఏజ్ మీరు ఎంజాయ్ చేసే ఏజ్ ఏమవుతుంది అంతే. ఈవెన్ మీరు వెళ్ళాలని అక్కడ ఉండకుండా రెంట్కి ఇచ్చారనుకోండి, ఇట్ ఈస్ డిప్రిషియేటింగ్ అనే అంటారు. అవును, రెంట్ వస్తుంది అంతే. సో ఇక నేను మానిటరీ మాట్లాడలేదు ఎక్కడ కూడా, ఇది ఇంటూ ఇది అని కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2% రిటర్న్ వస్తుంది కానీ మాట్లాడలేదు. ఇది మీ బేసిక్స్, ఇది మనల్ని నెక్స్ట్ జనరేషన్కి డ్రైవ్ చేసేది. అవును, నెక్స్ట్ జనరేషన్కి అసెట్ క్రియేట్ చేస్తున్నారు మీరు, మీకోసం కాదు. నెక్స్ట్ జనరేషన్ చేస్తున్నారు, పాత జనరేషన్కి ఒక షెల్టర్ ఇస్తున్నారు, మీరు కష్టపడాల్సిందే ఇక్కడ అంతే. ఇల్లు వాళ్ళ గురించి మాట్లాడలా, ఇల్లు కొనాలి లేకపోతే ఇన్వెస్ట్ చేద్దాం వాళ్ళకి, వాళ్ళ కోసం చెప్తాను.
సో థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈరోజు మీ ఎక్స్ప్లెనేషన్తో చాలా మిత్స్ బస్ట్ అయిపోయాయి బయట సొసైటీలో. ఇల్లు కొనాలా లేకపోతే ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నా ఫ్రెండ్ ఒకరికే కాదు, ఈవెన్ నాకు కూడా అప్పుడప్పుడు ఈ థాట్స్ ఇల్లే కొనాలి లేదంటే ఇది తీసుకెళ్ళి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్, కామన్ డౌట్. సో ఈరోజు మీరు చాలా మంచి ఎక్స్ప్లెనేషన్తో ఆ మిత్ని అయితే బస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నైస్ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.